హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఒడిశాలో ఉండే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నాల్కో అండి. యాక్చువల్గా మనకి ఈ ఒడిశాలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ 2 జిల్లాల్లో ఉందండి. అంటే ఒడిశాలోనే 2 జిల్లాల్లో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ నుంచి కామన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ 2 యూనిట్స్ నుంచి ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేసుకుందాం అండి. నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండి. ఈ నాల్కో యొక్క యూనిట్స్ ఒడిశాలో 2 జిల్లాల్లో 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటి రిఫైనరీ, ఇంకొకటి పవర్ ప్లాంట్. ఈ 2 యూనిట్స్ నుంచి కామన్గా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేసుకుందాం అండి. అండ్ ఫర్దర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్, అలాగే మీకు సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తుంటానండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన ఈ 2 యూనిట్స్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి ఒడిశాలో, అండ్ అక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా చెక్ చేయాలి. నాల్కో యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే సెకండ్ నోటిఫికేషన్ అనమాట. కరెంట్ ఓపెనింగ్స్లో సెకండ్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని ఉంది కదా. ఈ నోటిఫికేషన్కి ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి టోటల్గా 5 పేజ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 2 యూనిట్స్ అయినా అంటే ఒరిస్సాలో ఉండే 2 యూనిట్స్ నుంచి మనకి కామన్ నోటిఫికేషన్ అని. ఎక్కడి నుంచి అంటే ఇదిగోండి, రిఫైనరీ అట్ M&R కాంప్లెక్స్ దమన్జోడి సెక్టార్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొరాపుట్ ఇన్ ఒడిస్సా. ఇదొకటి, అంటే రిఫైనరీ అనమాట యూనిట్ ఇది. ఇంకోటి క్యాపటివ్ పవర్ ప్లాంట్, ఇది ఎక్కడ ఉందంటే S&B కాంప్లెక్స్ అంగూల్ సెక్టార్. ఏ డిస్ట్రిక్ట్ అంటే అంగూల్ ఇన్ ఒడిస్సా. 2 ఒడిస్సా డిస్ట్రిక్ట్లో ఉన్న సంస్థలే అనమాట ఇవన్నీ కూడా. నాల్కో యూనిట్స్ ఈ 2 కూడా. ఒకటి దమన్జోడ్లో ఉంది, ఇంకొకటి అంగూల్లో ఉంది. ఒకటి క్యాపటివ్ పవర్ ప్లాంట్, ఇంకోటి రిఫైనరీ అనమాట. ఈ రెండింటి నుంచి కామన్గా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సో మిస్ చేయకుండా అప్లై చేయండి డెఫినెట్గా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్కి అంటే జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ పొజిషన్కి అండి. ఇదిగోండి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ పొజిషన్లో మీకు ఆల్మోస్ట్ 5-6 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇదిగోండి, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ల్యాబొరేటరీకి అయితే BSc ఉండాలండి, BSc కెమిస్ట్రీ ఉండాలి. BSc కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి చూసుకుంటే మీకు 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ అంగూల్లో ఎన్ని ఉన్నాయి, దమన్జోడ్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ అలాగే ఇంకోటి జూనియర్ ఆపరేటర్ ట్రైనీ ఆపరేటర్, దీనికి చూసుకుంటే మీకు 226 వేకెన్సీస్ ఉన్నాయండి. అంగూల్లో 160 ఉన్నాయి, అండ్ అలాగే దమన్జోడ్లో 66 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ జూనియర్ ఆపరేటర్ ట్రైనీ ఆపరేటర్కి అయితే మీకు ITA చేసి ఉండాలండి. 10th తర్వాత 2 years ITA ఉండాలి. అలాగే అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. ITA ఎక్కడైతే అడిగాడో వాళ్ళకి 2 years ITA ఉండాలి, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఏ ట్రేడ్స్ అంటే ఈ ఆపరేటర్కి ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే టెక్నీషియన్ మెకాట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, ఇందులో ఏ ట్రేడ్లో ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే జూనియర్ ఆపరేటర్ అని ఫిట్టర్. దీనికి కూడా అంతేనండి, 73 వేకెన్సీస్ ఉన్నాయి. అంగూల్లో 39, దమన్జోడ్లో 34. ఇంకా అలానే దీనికి కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే ITA ఉండాలి, 2 years ITA విత్ అప్రెంటిస్ సర్టిఫికేట్. ఏ ట్రేడ్ అంటే ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి. ఓకే, ఇంకోటి జూనియర్ ఆపరేటర్ అని ఎలక్ట్రికల్, దీనికి 63 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా 2 years ITA, 10th తర్వాత 2 years ITA సర్టిఫికేట్ విత్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనమాట. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ITAకి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ అని ఇన్స్ట్రుమెంటేషన్ M&R, అలాగే ఇన్స్ట్రుమెంట్ S&P అనమాట, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. దీనికి 48 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, 10th తర్వాత ITA 2 years ITA ఉండాలి విత్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఈ 2 ట్రేడ్స్లో ఉండాలి. ఓకే,
అండ్ అలాగే జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ జియాలజిస్ట్, దీనికి చూసుకుంటే బీఎస్సీ జియాలజీ అడిగాడు అనమాట. ఓకే, దీనికి 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట, అది కూడా దమంజోడ్లోనే. అండ్ అలానే జూనియర్ ఆపరేటర్ ట్రైనీ హెచ్ఈఎంఎం ఆపరేటర్ అండి, దీనికి 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 10th తర్వాత ఐటీఐ ఉండాలి, 2 years ఐటీఐ విత్ అప్రెంటిస్ సర్టిఫికెట్. ఏ ట్రేడ్ అంటే ఎంఎంవి సర్టిఫికెట్ ఇన్ ఎంఎంవి ఆర్ డీజిల్ మెకానిక్ అనమాట. డీజిల్ మెకానిక్ ట్రేడ్లో మీకు సర్టిఫికెట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్కి ఏజ్ ఎంత అంటే 27 years ఉండాలన్నమాట. ఓకే, 27 years ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు మ్యాక్సిమం ఏజ్ అది, దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట, అది కూడా చూద్దాం ఫర్దర్గా. అన్ని సర్వీస్కి ఇచ్చినట్టే గవర్నమెంట్ సర్వీస్ దీనికి కూడా ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఫర్దర్గా ఇంకోటి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ అండి, దీన్ని చూసుకుంటే మైనింగ్ అనమాట. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మైనింగ్ ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది దమంజోడిలో. దీనికి డిప్లొమా మైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే వ్యాలిడ్ మైనింగ్ ఫోర్మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దీనికి 28 years 1 year ఎక్స్ట్రా ఇచ్చాడు. అండ్ ఇంకోటి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ మైనింగ్ మేట్, దీనికి 15 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా దమంజోడ్లోనే. దీనికి చూసుకుంటే 10th విత్ వ్యాలిడ్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి. 10th తర్వాత మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి జూనియర్ ఆపరేటర్ ట్రైనీ మోటార్ మెకానిక్ అండి, 22 వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి కూడా దమంజోడ్లోనే. అండ్ దీనికి కూడా అంతేనండి, 10th విత్ ఐటీఐ 2 years డ్యూరేషన్ అండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్. దేంట్లో అంటే మోటార్ మెకానిక్ ట్రేడ్లో. ఈ 2 పొజిషన్స్ కూడా 27 years ఏజ్ అనేది మ్యాక్సిమం ఏజ్. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొన్ని పొజిషన్స్ ఉన్నాయండి, డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ అనమాట. ఓకే, దీనికి చూసుకుంటే మీకు 10th తర్వాత మీకు 2 years రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మీకు 10th అయిపోయిన తర్వాత మీకు ఈ డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ అంటే ఫస్ట్ ఎయిడ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. ఇంకోటి ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చూసుకుంటే దీనికి 10+2 తర్వాత 2 years ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ అన్నాడు, అంటే డిప్లొమా ఉండాలన్నమాట. 10+2 అయిన తర్వాత సైన్స్లో 10+2 చేసి డిప్లొమా 2 years డిప్లొమా ఉండాలి, మినిమం 2 years ఉండాలి డిప్లొమాలో. ఈ కన్సర్న్డ్ వెబ్ అంటే దీని నుంచి అనమాట, ట్రేడ్ నుంచి. ఓకే, ల్యాబొరేటరీ టెక్నీషియన్ దీని నుంచి ఉండాలి. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, పిఎస్యు, రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇంకోటి నర్స్ పొజిషన్ అండి, దీనికి డిప్లొమా ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, 3 years 10+2 సైన్స్ తర్వాత అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ 3 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్, అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్, నర్స్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి ఏజ్ అనేది 35 years అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇది కూడా ఇచ్చాడండి, పే స్కేల్ 27,300 నుంచి 65,000. దీన్ని చూసుకుంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 29,500 నుంచి 70,000. ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్, నర్స్, ఈ 2 కేటగిరీ పొజిషన్కి పే స్కేల్ ఇదనమాట. అంటే మిగిలిన పొజిషన్కి ట్రైనింగ్ ఉంటుంది, 1 year ట్రైనింగ్, ఇంకా 1.5 year ఆన్ జాబ్ ట్రైనింగ్ అది ఉంటుంది, 2.5 years మొత్తం. దాంట్లో పే స్కేల్ అనేది మారుతుంది అనమాట. బట్ దీనికి అలాగే ట్రైనింగ్ ఏం మెన్షన్ చేయాలి, ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు కాబట్టి దీనికి డైరెక్ట్గా మీకు ప్రొబేషన్లో జాబ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంకోటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 అనమాట, దీనికి కూడా సేమ్ పే స్కేలే, 29,500 నుంచి 70,000. దీనికి ఓన్లీ 6 పొజిషన్స్ మాత్రం ఉన్నాయి, అది కూడా దమంజోడిలో. దీనికి కూడా సేమ్ అంటే 10+2 సైన్స్ చేసి డిప్లొమా ఫార్మసీలో ఉండాలి. అండ్ అలాగే 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా ఏజ్ 35 years. ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఎమర్స్మెంట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అని, అంటే శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు అనమాట. జూనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ పొజిషన్కి ఏంటంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందండి 12 months. దాంట్లో మీకు ఈ 12 months 12,000 పే చేస్తారనమాట. 12,000 పే చేస్తారు 12 months. తర్వాత మీకు 12 months అయిపోయిన తర్వాత మీకు ఇంకొక 1.5 year మీకు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఫస్ట్ 1 year 15,000 పే చేస్తారు, అండ్ నెక్స్ట్ 6 months ఏమో 15,500 పే చేస్తారు అనమాట. ఈ 1.5 yearలో మాత్రం మీకు మెడికల్ బెనిఫిట్స్ కూడా, హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా ఈ 18 months అయిపోయిన తర్వాత మీకు ప్యాకేజ్ ఏంటి అంటే 29,500 నుంచి 70,000 వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీకు ఈజీగా 50,000 అబౌవ్ శాలరీ అనేది ఉంటుంది విత్ ఆల్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, అలాగే మీకు సీనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ అండి, 12 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 12 months మీకు 12,000 పే చేస్తారు. తర్వాత ఇంకా 1.5 year ఉంటుంది కదా, అంటే 18 months. దాంట్లో ఫస్ట్ 1 year 16,500, నెక్స్ట్ ఫస్ట్ 1 year 16,000, నెక్స్ట్
6 మంత్స్ 16,500 ఉంటుంది. దాని తర్వాత మీకు 36,500 నుంచి 1,15,000 పే స్కేల్‌లో మిమ్మల్ని కూర్చోబెడతారు. అంటే ఇది కూడా మీకు 60,000 వరకు సాలరీ అనేది ఉంటదనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. దీనికి టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఉంటది. టోటల్‌గా 120 మినిట్స్ టైమ్ అనమాట. ఇందులో చూసుకుంటే మీకు మీ సబ్జెక్ట్ పైన 60% క్వెషన్స్ వస్తాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ పైన 40% ఉంటాయన్నమాట. అంటే ఫర్ 100 క్వెషన్స్ అని ఇచ్చాడు కదా! అందులో 60 క్వెషన్స్ మీ సబ్జెక్ట్ పైన ఉంటది. అండ్ జనరల్ అవేర్‌నెస్ 40% అంటే 40 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఈచ్ రైట్ ఆన్సర్ 1 మార్క్ ఉంటది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో, నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇంకోటేంటంటే 1-10 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటది. అంటే జూనియర్ ఆపరేటర్ ట్రైనీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటది. ఫర్దర్ ఇంకేమి ఉండదు. మిగిలిన పొజిషన్స్ ఉన్నాయి కదండీ! ఫార్మసిస్ట్ అలాగే నర్స్ పొజిషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా! ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్స్ వాటన్నిటికి కూడా స్కిల్ టెస్ట్ కూడా ఉంటదన్నమాట. ఓకే. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్‌గా మెడికల్ టెస్ట్ కూడా ఉంటది. మెడికల్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఫైనల్ ప్లేస్‌మెంట్ అనేది ఇస్తారనమాట. ఓకే. అండ్ రిజర్వేషన్ క్రైటీరియా చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ మిగిలిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది. ఓకే. అండ్ ఫర్దర్‌గా అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మీకు ₹100 అండి ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఎవరెవరు అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఓకే. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఉంది. మీకు వెబ్‌సైట్ నుంచి వచ్చాం కదా! అక్కడి నుంచే మీకు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి లాస్ట్ డేట్ విషయానికొస్తే మీకు జనవరి 21 అండి. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. ఇదొక మంచి అవకాశం అండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మంచి అవకాశం. సో, డెఫినిట్‌గా అందరూ యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.